హలో, వైకుంఠాన్ని నా కేసు విషయంలో పోలీసు నుండి లాయర్ల వరకు అందరూ నా చేతుల్లో లేదని చేతులు ఎత్తేస్తున్నారు. కారణం నువ్వంటే భయం. ఆ భయాన్ని కోరేట్ ఫిక్స్ చేశాను. కోటి రూపాయలు. నువ్వు రేట్ ఫిక్స్ చేసింది వాళ్ళల్లో ఉన్న భయానికి కాదు, నాలో ఉన్న నిజాయితీకి. నువ్వు కోటి పక్కన ఎన్ని సున్నాలు పెట్టినా దాన్ని కొనలేవు. ఏంటే నీ పొగరు? డబ్బుంటే ఏదైనా కొనొచ్చనే నీ మైండ్ సెట్ క్యాన్సర్ కంటే డేంజర్. దానికి ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశా. ఏంటి నువ్వు చేసేది? కొన్నాళ్ల పాటు జనాల మధ్య తిరగకుండా ఊసలు లెక్క పెడుతూ చిప్పకూడు తింటే ఆటోమేటిక్ గా సెట్ అవుతావు. నిజంగానే ఇది లక్ష్మీ బాంబు. అక్క నువ్వు సూపరే. నిజమా? వాడిని బెదరగొట్టేశావు. హై ఫై. కంటిన్యూ. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంట్ ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. న్యాయాన్ని గెలిపించండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. భలే ఉన్నావక్క. ఏంటోనే భయం వేస్తుంది. జస్టిస్ లక్ష్మికి పెళ్లి చూపులంటే భయమా? అంతే మరి. నువ్వు కూడా నాతో రావే. నువ్వే, అది నీ పర్సనల్ ఇష్యూ, నువ్వే చూసుకో. అంతేనా? నీకేంటక్క, నాదిష్టే తగిలేటట్టుంది. నువ్వు బంగారం. పురిటి నొప్పులు అనుభవించినంత సేపు నన్ను ఈ భూమి మీద ఉంచలేదు. పుట్టగానే చంపేశావు. పోనీలే, అక్క పుట్టింది. అమ్మ నాన్నకి ఒక్కగానొక్క కూతురు అనుకున్నా. వాళ్ళైనా ఆనందంగా ఉంటారని ఆశించాను. కానీ దాన్ని కూడా చంపేశావు. అసలు వాళ్ళు చేసిన తప్పేంటి? అమ్మ రోజు నీకు పూజలు చేస్తూ ఉపవాసాలు ఉండటమా? ఒంటరిగా ఈ వయసులో వాళ్ళు ఎలా బ్రతకాలి? అక్కకు జరిగిన అన్యాయం చూసి తట్టుకోలేకపోయాను. పాపం ఆ దేవుడు కూడా చలించిపోయాడేమో. చిన్న వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు అక్క శరీరంలోకి వెళ్ళే నేను శాశ్వతంగా తన శరీరంలో ఉండిపోయాను. అమ్మా లక్ష్మి, నువ్వు బతుకున్నావా? అమ్మా నా తల్లి బతుకుందా? అమ్మా
అమ్మా మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు, నువ్వు పదమ్మా. అదే నాకేం కాలేదు రా తల్లి. అమ్మా ఏం చెప్పొద్దురా అమ్మా, నువ్వేం చెప్పొద్దురా. అమ్మా అమ్మా మీకు విషయం చెప్పాలి నాన్న. కరుణించావా తండ్రి? అప్పుడే అక్క గురించి చెప్తామనుకున్నాను. అక్క ప్రాణాలతో ఉందనే ఆనందంలో మీరున్నారు, అందుకే చెప్పలేకపోయాను నాన్న. అమ్మా మనకి కోర్టులు న్యాయాలు వద్దు, ఏ ఊరైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతావమ్మా. అది కాదు నాన్న, నా మాట ఒకసారి వినండి. అమ్మా నువ్వు బతుకున్నావని తెలిస్తే ఆ దుర్మార్గులు మళ్ళీ నిన్ను చంపేస్తారు. ఈసారి తట్టుకునే శక్తి నాకు లేదమ్మా. ప్రజల దృష్టిలో జస్టిస్ లక్ష్మి చచ్చిపోయింది, నా దృష్టిలో నా బంగారు తల్లి బతుకుంది. అమ్మా ఇన్నాళ్ళు జనం కోసం చాలా చేశావు, ఈ ఒక్కటి నా కోసం చెయ్యమ్మా. ఈ ఒక్కటి నా కోసం చెయ్యి తల్లి. అది కాదు నాన్న, ఒట్టేయి తల్లి, చెప్పేది ఒకసారి వినండి. ఒట్టేయి తల్లి, ఒట్టేయి తల్లి, చెప్పు తల్లి. అమ్మా నాన్న, అమ్మా ఏడవద్దు, అమ్మా ఏడవద్దు నాన్న, ఏడవద్దు నాన్న. అక్కని చంపి ఈ కన్నీళ్లకు కారణమైన వాళ్ళని వదలను. వద్దమ్మా, వాళ్ళు అసలే రాక్షసులు, నిన్ను కూడా చంపేస్తారమ్మా. వదలొద్దమ్మా, వదలొద్దు. మీ ఎక్కని చంపిన వాళ్ళకి శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమే నా బిడ్డ మీద నాకు మనస్ఫూర్తిగా నమ్మకం ఉంది. అమ్మా మీ అక్క ఏ న్యాయాన్ని నమ్మిందో దాన్ని నువ్వు బతికించాలి, బతికించాలి. ఇంకొక రౌండ్ వేస్తే చచ్చిపోతాను బావా. నా కోసం ఓర్చుకోరా. ఒరేయ్ ఓర్చుకోవడం ఏమిట్రా, ఫ్రెండ్స్ కోసం మందుబాటులో 2-3 రౌండ్లు అయితే ఓకేరా, ఇది పోలీస్ స్టేషన్ రా. అబ్బో అబ్బా అబ్బా. ఏంట్రా ఏం డిసైడ్ అయ్యారు? ఎప్పటికైనా నిజం చెప్తారా? గ్రాచారం గిటార్ వాయిస్తే ఎదుటోడు చెప్పింది ఏమి వినిపించినట్టు నిన్నటి నుంచి మేము నిజమే చెప్తున్నాం సార్. పెన్నుకి పైచం ఎక్కువైపోయి జరగబోయేది ముందే రాశాడయ్యా, మా తప్పేం లేదయ్యా. నిజమే. ఆ 2 హత్య కేసులు మేము ఎలా ఇన్వెస్టిగేట్ చేయబోతున్నాం, హంతకుల్ని ఎలా పట్టుకోబోతున్నాం రాసి చెప్పండి రా. చెప్పండి రా. ఓకే సార్ చెప్తాను. ఓపెన్ చేస్తే ఒక 10 పోలీస్ జీపులు జూమ్ జూమ్ జిమ్ 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 అని ఆ మర్డర్ జరిగిన చోట ఆగాయి సార్. అందులోంచి 20 కుక్కలు టపటపా దిగాయి సార్. దూరంగా హంతకుడి కాలిముద్రలు కనిపించాయి. ఆ కాలిముద్రలను వెంటాడుతూ ఆ కుక్కలు వెనకాల పరిగెట్టాయి సార్. ఆపండి రా. పవర్ఫుల్ ఆఫీసర్ ఇక్కడ ఉండగా కుక్కలతో ఇన్వెస్టిగేట్ చేయిస్తారా? మరి నేనే వెయిట్ సార్, మీరు సూపర్ సార్. కాకపోతే మీరు కుక్కలాగా అని అరవగలరా? కుక్కలాగా మీరు అని వాసన చూడగలరా? కుక్కలాగా మీరు తుత్తు పోయించగలరా? చెప్పండి సార్, చెప్పండి సార్. ఈవిడ మీకెలా తెలుసురా? రే తను నా షార్ట్ ఫిల్మ్ లో హీరోయిన్ సార్. నా స్టోరీలో దయ్యం క్యారెక్టర్ సూట్ అవుతుందని తీసుకున్నాను సార్. నిజంగానే దయ్యం సార్. హలో, నేను నాగరాజు మాట్లాడుతున్నాను. చెప్పు నాగరాజు. నేను చెప్పేది విను. లక్ష్మి నిజంగానే దయ్యంగా మారింది. ఏంటి నువ్వు చెప్పేది? ఇప్పుడే వాళ్ళ కజిన్స్ ఇంటర్గేట్ చేస్తే అర్థమైంది. దీనికి అంతటికి కారణం ఆ లక్ష్మియా? ఎందుకైనా మంచిది, జాగ్రత్త.
నాన్న మీకేం కాలేదు కదా? ఆడపిల్లలు ఎర్లీగా లెగుస్తారు. ఈ టైం దాకా పడుకొని లేవగానే బాగున్నారా బతుకున్నారా అనరు. ఇదే గనక మీ అత్తవారింటికి వెళ్ళి ఇలా నిద్రపోయావనుకో ఒప్పుకోరమ్మా అత్తగారు. అదేం లేదు నాన్న, ఏదో పీడకల. అమ్మా, డైనమిక్ జడ్జికి ఒక పీడకల డిస్టర్బ్ చేస్తుందా? ఏమిటమ్మా ఆ పీడకల? అది పర్లేదు చెప్పమ్మా. చెప్పకూడదు అమ్మా, కలలు చెప్పుకుంటే కీడిపోద్దంట. చెప్పు తల్లి. అది అమ్మ కూరలు బాలేదని మీరు డివోర్స్ అప్లై చేశారంట. ఆ కేసు నా దగ్గరకు వచ్చిందంట. అమ్మా, అది పీడకల కాదమ్మా, 30 ఏళ్లుగా ఎదురు చూస్తున్న బంగారు కళ. ఊరుకోండి, మీరు నన్ను ఎక్కడ వంట చేయనిచ్చారు? లక్ష్మి పుట్టినప్పటి నుంచి నా ముద్దుల కూతురికి నా చేత్తో వండి పెడితేనే తృప్తి అని వండి పెట్టారు. ఆ వంకతో వంట చేయటమే మానేసిందమ్మా. దీనికి కూడా నేనే వండి పెడుతున్నాను. సర్లేండి, ఇవాళ శుక్రవారం కదా, నేను గుడికి వెళ్ళొస్తాను. అమ్మా, ఏ దేవుణ్ణి హింసిస్తున్నావు? కనకదుర్గమ్మ గుడికి వెళ్ళొస్తాను. ఆ దేవతను దేవుడే కాపాడాలి. మిమ్మల్ని నాన్న, నాకు టైం అంటే ప్రాణం కాబట్టి నువ్వు టైంకి లెగవలసిందే. దట్స్ ఆల్. అబ్బా నాన్న, మళ్ళీ మొదలెట్టారా సుప్రభాతం? నాకు లేట్ అవుతుంది, నేను రెడీ అవ్వాలి. ఆటం బాంబును కనిపెట్టారు కానీ షుగర్కు ముందు కనిపెట్టలేకపోయారు. బంగారం, నీతో 2 నిమిషాలు మాట్లాడాలి. ఒక్క నిమిషం కూడా మాట్లాడను. నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అనకు. నీ ఫ్రెండ్స్ అందరూ పెళ్లిళ్ళు చేసుకుని 2-3 పిల్లల్ని కూడా కనేశారు. మా ఫ్రెండ్స్ పిల్లల్ని కంటున్నారు, పక్కింటోళ్ళు పచ్చళ్ళు పెడుతున్నారు. ఈ డైలాగులు మానే ముందు ఏం చెప్పమంటావే? పెళ్లి చూపులకు వచ్చిన కుర్రాళ్ళందరూ నువ్వు జడ్జి అని తెలిసి పారిపోతున్నారు. పోతే పోనీ, నా కూతుర్ని పెళ్లి చేసుకోవటం అంటే నీతి నిజాయితీతో కాపురం చేయటమే. ఆ క్వాలిటీస్ వాళ్ళలో లేవు, ఒక్క రాహుల్లో ఉన్నాయి. రాహులా? ఎవరు నాన్న? నీకు చెప్పాను కదమ్మా, ఎన్ఆర్ఐ కుర్రాడు. కుర్రాడు చాలా బాగుంటాడమ్మా, నీకు తగ్గ జోడి. నీ క్యారెక్టర్ నచ్చి నిన్ను ఇష్టపడుతున్నాడంటే అతడంత మంచివాడు నీకు అర్థమయ్యే ఉంటుంది. ఒక్కసారి మాట్లాడమ్మా. సరే నాన్న, మీరు చెప్తున్నారు కాబట్టి సాయంత్రం రమ్మని చెప్పండి, జడ్జ్మెంట్ ఇచ్చేస్తాను. అమ్మా, జడ్జిమెంట్ నాకు ఫేవర్ గా అయ్యమ్మా. జడ్జ్మెంట్ ఫేవర్ గా కాదు, న్యాయంగా ఉంటుంది. నేను బయలుదేరుతున్నా. థ్యాంక్ యూ తల్లి, నా కూతురు అనిపించావు. అమ్మా, నీకు పెళ్లి చూపులు లాంటి ఫార్మాలిటీస్ అస్సలు ఇష్టం ఉండవని ఆ కుర్రాన్ని శివాలయంకి రమ్మని చెప్పానమ్మా. ఒక్కసారి అక్కడికి వెళ్ళి మాట్లాడమ్మా. ఫస్ట్ టైం కలుస్తున్నారు కదా, గుళ్ళో అయితే మంచి జరుగుతుందని. ఓహో, ఇద్దరు ముందే ప్లాన్ చేసి లాస్ట్ గా నాకు చెప్తున్నారన్నమాట. అంతా కాదమ్మా, కొంచెం ప్లాన్ చేశాం. నాకు కోట్ టైం అవుతుంది, వెళ్ళొస్తాను. సంతోషం తల్లి. మరి ఈ జడ్జ్మెంట్ ఎలా ఉండబోతుంది? బాధితులకు న్యాయం జరిగేలా ఉంటుందా, లేక అన్యాయం చేసిన వైకుంఠం లాంటి క్రిమినల్స్ కి ఫేవర్ గా ఉంటుందా? Continue. Your Honor. Please remove your sunglasses. This is my court and my order. My order. My order. Continue. నా క్లయింట్ వైకుంఠానికి కంటైనర్ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అంటే వాటిని అద్దెకిస్తుంటారు. సలీం అనే వ్యక్తికి అద్దెకిచ్చినటువంటి కంటైనర్లో కొంతమంది అమ్మాయిలు పట్టుబడ్డారు. అంత మాత్రానికి నా క్లయింట్ని నేరస్తుడు అనడం భావ్యం కాదు. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అసలు సలీం బేగ్ అనే వ్యక్తే లేడు. ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి వెళ్ళిన ఫేక్ ఎవిడెన్స్ అది. అబ్జెక్షన్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్రూల్డ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. పట్టుబడిన 10 మంది అమ్మాయిలు ఇచ్చిన స్టేట్మెంటు ఆల్రెడీ మీకు సబ్మిట్ చేశాం. దయచేసి ఆ ఫైల్ని పరిశీలించి మీ తీర్పు ఇవ్వండి, న్యాయాన్ని గెలిపించండి. మేడం, నా పేరు శైలజ. నేను బీటెక్ చేశాను. ఉద్యోగం చేసి అమ్మా నాన్నల్ని బాగా చూసుకోవాలనుకున్నాను. కానీ ఒకరోజు ఆ వైకుంఠం బ్యాచ్ వాళ్ళు నాకు బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇచ్చి
కిడ్నాప్ చేసి దుబాయ్కి పంపించాలని చూశారు మేడం. నరకం చూపెట్టారు మేడం. చేతికి డ్రగ్స్ ఎక్కించారు మేడం. సిగరెట్ తో కాల్చి ఆనందించేవాడు. వాడిని వదలకండి మేడం, వాడిని ఊరి తీసేయండి. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన మీదట వైకుంఠం అనబడే ఈ ముద్దాయికి IPC 302 సెక్షన్ ప్రకారం 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. The court is adjourned. ఆగో, డబ్బు చూపించాను, దమ్ము చూపించాను, అయినా లొంగలా ఆడదానివి. ఏం చూసుకుని నీకు పొగరు? అడవిలో వేటకెళ్ళినప్పుడు ఆడపులి ఎదురు పడితే ఆడపులే కదా అని లైట్ తీసుకో. పులి పులేరా. భగవద్గీత మీద ఒట్టేసి అబద్ధం చెప్తే ఆ దేవుడు క్షమిస్తాడేమో గాని ఈ లక్ష్మి క్షమించదురా. రాత్రి ఎక్కడికి వెళ్ళలేదు నాన్న. లేదో, నువ్వు అబద్ధం చెప్తున్నావు. రాత్రి నువ్వు బెడ్రూమ్ లో లేవు. అబ్బా, నేను బాత్రూమ్ లో ఉన్నాను. నైట్ అంతా బాత్రూమ్ లో ఉన్నావా? అది నేను నమ్మాలా? మీకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరిగిపోతుందండి. అది రాత్రి రూమ్ లోనే పడుకుని ఉంటదండి. ఏమో ఎలాకి పిల్లి సాక్ష్యం లాగా నువ్వేంటి అసలు మీ ఇద్దరిని? ఏంటో ఒక్క మాట చెప్తే వినదు. రాత్రులు బయటికి వెళ్ళిపోతుంటది, పగలు బయటికి వెళ్ళిపోతుంటది. ఉండ్రా, దాని ఎందుకు రా అలా అరుస్తావు? చెప్పు, ఏం చెప్తావు చెప్పు. ఓకే, ఏం చెప్తావు చెప్పు. ఓకే, నేను చూసుకుంటాను. నాన్న చెప్పినట్టు వినొచ్చు కదే. నిన్ను కాపాడుకోవడానికి ఎంత బాధపడుతున్నాడో వాడు. అందుకని బయటికే వెళ్ళనివ్వరా? వాడు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదే. ఓహో, నో ప్రాబ్లం. మొత్తానికి కత్తిగాట్లు పూర్తిగా మానిపోయి మెడిసిన్స్ రాసిస్తాను, వాడు. లేదన్నా, చాలా ప్లానింగ్తో మర్డర్ చేశారు. ఒక్క క్లూ కూడా దొరకలేదు. కార్లో నుండి కిడ్నాప్ చేసి ఆ మొబైల్ కోట్ వ్యాన్లో చంపేశారు. కేసుని అన్ని కోణాలను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్రిమినల్స్ ని పట్టుకుంటాం. ఈ కేసు విషయంలో మీ కోఆపరేషన్ కూడా కావాలి. తప్పకుండా రండ్రా. మా రాహుల్ని చంపినోడు మాకు కావాలి. అన్నా, వాడు పోలీసులకు దొరికితే జైలుకి వెళ్తాడు. అదే మనకు దొరికితే పైకి వెళ్తాడు. నాకు రెండవదే కావాలి.
ఏంట్రా మంచి హారర్ సినిమా పెట్టు. ఇది సిరివెన్నెలరా, క్లాసిక్ మూవీ అమ్మా. ఇది హారర్ మూవీగా తీసుంటే ఇంకా క్లాసిక్ అయ్యేది తెలుసా? హారర్ మూవీయా? ఎలాగా నేను చెప్పనా? ఇది పట్టుకో చెప్తా. ఓపెన్ చేస్తే హీరో గుడ్డివాడు కాబట్టి గుడ్డి దయ్యం. ఇంకా ఉంది హీరోయిన్ మూగది కాబట్టి మన దగ్గరుంది ఇంకో మూగదయ్యం. ఎగ్జాక్ట్ గా ఇలా విశ్వనాథ్ గారు తీసుంటే ఎక్కడో ఉండేవాడు. నాకైతే తెలియదు కానీ ఇండస్ట్రీలో మాత్రం ఉండేవాడు కాదురా. అప్పుడప్పుడు నువ్వు నా థాట్స్ అసలు అర్థం చేసుకో తెలుసా? రిమోట్ ఇక్కడే. నిన్న రాత్రి నగరంలో జరిగిన ఒక హత్య సంచలనం సృష్టిస్తోంది. కోర్టులో నేరం నుండి తప్పించుకున్న రాహుల్ అనే వ్యక్తిని దుండగులు సినీ ఫక్కీలో అతన్ని కారులోంచి కిడ్నాప్ చేసి మొబైల్ కోర్టు వ్యాన్ లో తీసుకెళ్లి హతమార్చారు. అయితే ఇంతవరకు ఎవరనేది తెలియదు. ఎగ్జాక్ట్ గా మనం సీన్ లో రాసుకున్నట్టే మర్డర్ చేశాడు. అవునరా, నువ్వు రాసినట్టుగానే అచ్చం అలానే చేశాడురా. రే నిజం చెప్పు, నేను రాసుకుంది కాపీ కొట్టి ఇంకెవరికైనా చెప్పాను? కొట్టక నీదే కాపీ కొట్టాలా నేను? రే మనం రాసుకున్న సీన్ ఇద్దరికి తెలుసు, అవును, నీకు అక్కకి. నువ్వు కాదంటే అక్కడ అడదాం పద. నేను కాపీ కొట్టారంటావా? ఎవరు కాపీ కొట్టారో వాళ్ళనే అందరూ పడుకుని పడేసాయి. ఏమనుకుంటావు? ఏరా ఏమంటే వేలు చూపిస్తావేంటి? నాకు అర్థం కాదు. నేను చెప్పేది అదే, మీ అత్తని. ఏంట్రా అర్ధరాత్రి దెయ్యాలా ఇలా తిరుగుతున్నారు? లక్ష్మి కోసం. దెయ్యాలంటే ఇంత భయపడే మీరు ఇంకా అర్రర్ సినిమాలు ఏం తీస్తారా? లక్ష్మి ఆ రూమ్ లో ఉంది, వెళ్ళండి. షాడోరా, భయపడి చచ్చాను. థ్యాంక్ యూ రా. ఏంట్రా భయపడ్డారా? ఏంట్రా భయపడ్డారా? మరి భయపడరేంటి? అవునా? అవునేంటి? అవును. ఆయన అర్ధరాత్రి పిల్లాట్లేంటి? చూడు పిల్లాడు ఎంత భయపడుతున్నాడు. అయ్యో, ఊరికే భయపడతారో లేదో అని. ఒరేయ్, మన షార్ట్ ఫిలిం లో యాజ్ ఇట్ ఈస్ సీన్ పెట్టేదారా, ఏమంటావు అక్క? హేమంతు, నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన సీన్ నేను మామూలుగా ప్రిపేర్ అవ్వలేదు. నేను షూటింగ్ కి రెడీ. ఏంటి రెడీ? ఇక్కడ నువ్వు ప్రిపేర్ అయ్యే లోపల ఆడెవడో ఆల్రెడీ తీసేసి టీవీలో పెట్టేశాడు. ఏంట్రా నువ్వు అనేది? అక్క నువ్వు నాకు నిజం చెప్పు, మొన్న నేను నీకు చెప్పిన సీన్ ఇంకెవరికైనా చెప్పావా? చిచ్చి లేదు. ఆడెవడో నా సీన్ కాపీ కొట్టాడు. నేను ఆడి మీద కేసు పెడతాను. వేరే సినిమా నుంచి కాపీ కొట్టావు అంటే నీకొచ్చినట్టే ఇంకెవరికో ప్యారలల్ తోటి వచ్చిండొచ్చు కదా? అవును, మనం ఆలోచించినట్టే ఆ క్రిమినల్ కూడా ఆలోచించుంటాడు. ఏంట్రా క్రిమినల్ అంటున్నావు? క్రిమినలే మన సీన్ లో రాసుకున్నట్టుగా ఎగ్జాక్ట్ గా అలాగే ఆడెవడో మర్డర్ చేశాడు. మర్డరా? అమ్మో, మర్డరే. నాకు దానికి సంబంధం లేదు. గుడ్ నైట్. ఓరేయ్, యాజ్ ఇట్ ఈస్ ఈ సీన్ ని మన షార్ట్ ఫిల్మ్ లో పెట్టేద్దాంరా. కానీ అక్క పర్మిషన్ కావాలి కదా? ఎంతసేపు అడుగుదాం. అక్క అక్క. అబ్బో, ఇప్పుడే పడుకున్నా అప్పుడే నిద్రలోకి వెళ్ళిపోయావా? అక్క అక్క ఇప్పుడు చూడు అక్క.